మహోన్నతుడా ప్రేమ నమ్మకమైన మా పరమ తండ్రి, నీకు కృతజ్ఞతలు. పాపని బాల్య దినముల నుండి ఎవరి కాలంలోకి మీరు తీసుకొచ్చారు. నీ బిడ్డను
అఖిలగా నామకరణ చేయబడిన నాటి నుండి ఈ యవ్వన కాలం ప్రాయంలోకి మీరు తీసుకొచ్చారు. నీ ఏర్పాట్లో నీ చిత్తంలో ఆనాడు రిబెక్కాను మీరు సిద్ధపరిచారు. దేవా జాన్ క్లింటన్కి దేవా అఖిల మీరు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. దేవా ఈ వివాహ దాంపత్య జీవితంలో మరికొద్ది దినాలు మరికొద్ది క్షణాలు వీరు తమ జీవితాన్ని ఆరంభంలో ప్రారంభించడానికి వెళుతూ ఉన్నారు తండ్రి. ప్రయాణం అంతట్లో మీ సన్నిధి ఉంచారు. వివాహం ఘనముగా జరిగిన ఆయన ఇరువురు మధ్యన మీ సన్నిధి ఎల్లప్పుడూ ఉంచమని ఏ దుష్టుడికి బిడ్డపై అధికారంలో కూడా సహాయం ఇచ్చే విడినాడు వెళుతున్న కుటుంబాన్ని మీరు బలపరచండి. తల్లిదండ్రులకు ధైర్యం దయచేయండి. ఈ చక్కటి వివాహంలో కానాని వివాహంలో ఎలాంటి అద్భుతం జరిగిందో ఆశ్చర్యకార్యం జరిగిందో ఈ దిన వివాహ కార్యక్రమం అనేకులకు ఆదర్శమైన దంపతులుగా ఉండటానికి కృపదయించండి. అఖిలను జాన్ క్లింటన్ మీ సన్నిధిని కృప నుంచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.
అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిబ్కా వంటి తోడు కావాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిబ్కా వంటి తోడు కావాలని. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. యోసేపు వంటి నిగ్రహము, దేవుని మాటలే ఆధారము. సాకులు వెతకని సహనము, పరిశుద్ధాత్మతో పయనము. యోసేపు వంటి నిగ్రహము, దేవుని మాటలే ఆధారము. సాకులు వెతకని సహనము, పరిశుద్ధాత్మతో పయనము. కన్నే వధువు సాటిగా నన్ను నేను కాపాడుట కోసము, దేవుడంటే ఉన్న భయము నన్ను కాయుచున్న కవచము. కన్నే వధువు సాటిగా నన్ను నేను కాపాడుట కోసము, దేవుడంటే ఉన్న భయము నన్ను కాయుచున్న కవచము. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. ఎస్తేరు వంటి జ్ఞానముతో నాకు బలముగా మారాలి, దేబోరా వంటి ధైర్యముతో శోధనలన్నీ గెలవాలి. ఎస్తేరు వంటి జ్ఞానముతో నాకు బలముగా మారాలి, దేబోరా వంటి ధైర్యముతో శోధనలన్నీ గెలవాలి. దేవుడు ఎవరిని జతగా చేసిన తెలిపేద సమ్మతము, ఆమెలోన చూసేదంతా ఎన్నడూ చెదరని విశ్వాసము. దేవుడు ఎవరిని జతగా చేసిన తెలిపేద సమ్మతము, ఆమెలోన చూసేదంతా ఎన్నడూ చెదరని విశ్వాసము. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. కలిమిలేమిలందు ఎల్లప్పుడూ నాకు సాటిగా నడవాలి, నిత్యము దేవుని చిత్తమును విసుగు చెందకుండా కోరాలి. కలిమిలేమిలందు ఎల్లప్పుడూ నాకు సాటిగా నడవాలి, నిత్యము దేవుని చిత్తమును విసుగు చెందకుండా కోరాలి. సాటి అయిన తోడుగా నిలిచి హెచ్చరికలను చేయాలి, సంఘమందు సాటి వారికి క్రీస్తులో సోదరి కావాలి. సాటి అయిన తోడుగా నిలిచి హెచ్చరికలను చేయాలి, సంఘమందు సాటి వారికి క్రీస్తుల సోదరి కావాలి. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని.
అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని, వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిక్క వంటి తోడు కావాలని, వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిక్క వంటి తోడు కావాలని, అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును వరదూతలైనా వర్ణింపగలరా పరిశుద్ధతనయుడా నరరూపధారుడా నరులను రక్షించు కరుణా సముద్రం, నరులను రక్షించు కరుణా సముద్రం, నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ, నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ, పరిశుద్ధతనయుడ నరరూపధారుడ, పరిశుద్ధతనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర. అనాది కాల సంకల్పమును బట్టి ఇదిగో ప్రభువా నైనా మిథున కుమార్తె వివాహమును ఘనపరిచిన నా దేవుడువు, ఇదిగో నా ప్రభువా పెళ్లి కుమార్తెగా చక్కగా సిద్ధపడి నా ప్రియ తండ్రి మందిరములో ప్రవేశిస్తుంటుండగా ఈ బిడ్డను తండ్రి మీరు దీవించుమని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ యొక్క వివాహము ఘనముగా మీకు ప్రీతికరముగా జరుగుటకు సహాయం చేయమని, ఈ బిడ్డను బలపరచమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా, వరదూతలైనా పరిశుద్ధ మగునాత్మ పరమూలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా, పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా. ఈ కలయిక నీ చిత్తమే, ఆనందమే సంతోషమే, ఈ కలయిక నీ చిత్తమే, సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము, సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. దేవా రావయ్యా నీ దీవెన
ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్ల చేయుము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్ల చేయుము దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ సిలువ సాక్షులుగా నడిపించు ఇలలోనా పరిమళ సువాసనతో సతతము నీ సేవకై ఈ సిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్ల చేయుము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్ల చేయుము దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దయామయుడా కృపామయుడా మహనుతుడా మహిమగల రాజా నీ పాదములకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ప్రభా పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డలు వారి మ్యారేజ్ని ప్రభా మీరు అరేంజ్ చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో ప్రభా వారిద్దరు ఏకం చేయనే ఉంటుండగా నీ కృప చూపి ఆదిని నడిపించి నీ కృపలో భద్రపరిచి కాపాడమని బతిమాలుకుంటున్నాం. యేసయ్య నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగల తండ్రి మరి ప్రభా మ్యారేజ్ చేయని ఉంటున్నావు పెద్దలను మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి కాపాడండి. ఏ ఆటంకం లేకుండా ప్రభా నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని భద్రపరిచి కాపాడమని బతిమాలుకుంటున్నాం నాయన. నీకు స్తోత్రములు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఆది నుంచి అంతం వరకు మీరే నాయకత్వం వహించి నీ కృపలో భద్రపరిచి కాపాడమని ఇరువురి కుటుంబాలను ఆశీర్వదించి దీవించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆరాధనా 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 నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు స్తుతియు మహిమ
ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. చరాని తేజస్సునందు వసించు అమరుండవే సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నా సర్వము నీకిచ్చితివే. శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మరి సంఘ పెద్దలు బ్రదర్ ఎస్ రాజేష్ గారు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము మనము వాని కొరకు చేయిందమనుకునను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము నీ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజన్ముకులను పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నర నుండి తీయబడిన గనుక దానికి నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. అప్పుడు ఆదాము అతని భార్యను వారి యొద్దకు దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మేము సంతోషించదమని కీర్తనకారుడు కీర్తించినట్లుగా ఈ దినము మీరు మాకిచ్చినటువంటి శుభదినము కొరకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మా సహోదరి, మా చెల్లెలు వజనమ్మ బావగారు, తండ్రి కీర్తిశేషులు దేవదనం గారి యొక్క కుమారుడు జాన్ క్లింటన్ బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినము తండ్రి నీ బిడ్డలను మీరు సిద్ధపరిచేందుకు స్తోత్రాలు తండ్రి. అలాగే ఏలూరులో నాయన మీరు సిద్ధపరిచినటువంటి తండ్రి దేవా అయా యవనస్త్రాల కొరకు స్తోత్రాలు. ఈ దినము నాయన తండ్రి బిడ్డలు నీ సన్నిధానములో ప్రభువా, పెద్దల సమక్షంలో దైవ సేవకుల సమక్షంలో ప్రభువా మరి వారు జతపరచుండగా తండ్రి నాయన మీరే కృప చూపించండి.
అయ్యా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం దయగల తండ్రి. ఈ సమయంలో నాయన తండ్రి వర్తమానం చేసిన దైవజనులను మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఈ కార్యక్రమం ముందు నడిపించి మీ నామకు మహిమ తెచ్చుకోరమని మా ప్రభును మీ ప్రియకుమారుడును లోకరక్షకుడు త్వరగా రానైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన స్తుతించడి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతూ ఉంటూ ఉన్నాం. మన మధ్యలో రెవరెండ్ మధుకర్ బయల గారు ఉన్నారు. యెహోవా ఇల్లు కట్టించనిడలా దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. ఇల్లు కట్టడం, ద ఫ్యామిలీ, నాట్ ద బిల్డింగ్. ఒక కుటుంబాన్ని కట్టడం ఎలా కట్టాలని దేవుని యొక్క ఆలోచనలో కలిగిందనంటే, నా పోలిక చొప్పున అని దేవునికి ఒక ఆలోచన కలిగి మొదట పురుషునిగా చేశారు. తర్వాత పురుషుని యొక్క ప్రకటెముకలో నుండి స్త్రీని దేవుడు నిర్మించాడు. వీరిద్దరిని కూడా స్త్రీని గాను పురుషుని గాను దేవుడు సృష్టించి వారిద్దరిని దేవుడు ఆశీర్వదించాడు. మీరిద్దరు కూడా ఫలించి భూమిని స్వతంత్రించుకొని దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను పరిపాలన చేయటానికి భూమి మీద తన పోలిక చొప్పున ఒక కుటుంబాన్ని దేవుడు నిర్మించి వివాహము ద్వారా స్త్రీనిగాను పురుషునిగాను, ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయండి. దేవుడు ఈ పండు తినద్దు అని అంటే సాతానుడు వచ్చి ఏం చెప్పాడు? తింటే ఏమీ కాదు, మీరు తిన్నారనుకోండి దేవుని కంటే ఉన్నతమైన స్థితిలో మీరు ఉంటారని ఆ పండు తినద్దు అన్నాడు. దుష్ట దినములు, దుర్దినములు, భయంకరమైన దినములలో ఉద్యోగం కాపాడుకునే దానికంటే, ఇంకా ఏది కాపాడుకునే దానికంటే, ఆస్తి కాపాడుకునే దానికంటే కుటుంబం కాపాడుకోవడము ఒక పెద్ద ఛాలెంజ్తో కూడినటువంటిది. అప్పుడు ఆర్ఫనేజ్ హోమ్స్ ఎక్కడో స్టేట్కి ఒకటి ఉండేటివి, ఇప్పుడు ఎక్కడ పడితే ఎక్కడ ఉన్నాయి. వృద్ధాశ్రమాలు అవన్నీ బాగా పెరుగుతున్నాయి. వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి, ఆర్ఫనేజెస్ పెరుగుతున్నాయి. కోర్టులో ఆ డైవర్స్ కేసులు పెండింగ్ ఉన్నాయి. ఒకటే కోర్టు కాకుండా ఫ్యామిలీ కోర్టు అని సపరేట్ చేశారు. మెడికల్ స్టోర్స్ బాగా పెరుగుతున్నాయంటే ఎవరు పెరుగుతున్నారండి? పేషెంట్లు పెరుగుతున్నారు, అంతే కదండి. ఎందుకు స్త్రీ పురుషుడు, పురుషుడు స్త్రీనే వివాహం చేసుకోవాలి, పురుషులు ఎందుకు వివాహం చేసుకోకూడదు అన్నది సాతానుడు తీసుకొని వచ్చి ఇంప్లిమెంట్ చేశాడు. కొంతవరకు సక్సెస్ అయింది. ఇప్పుడు జెండర్స్లో మేల్, ఫీమేల్ అండ్ జనరల్ అనే ఒక కాలం కూడా అప్లికేషన్ వచ్చేసింది. అవునండి, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేల్ ఆర్ ఫీమేల్ అంతే. ఇప్పుడు 3వ కాలం వచ్చింది. యెహోవా ఇల్లు కట్టించినట్లా కట్టువారు ప్రయాసం వ్యర్థము. స్త్రీ ఆ యొక్క స్ట్రక్చర్, బిల్డప్, ఆ యొక్క నిర్మాణము వేరు, పురుషుని యొక్క నిర్మాణము వేరు. అందుకే ఇక్కడ 2023 సేమ్ సెక్షువల్ మ్యారేజెస్, పురుషులు స్త్రీలు వివాహం చేసుకునేది స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్తున్నాను 1.28%. అది కూడా ఇప్పుడు పెరుగుతూ ఉంది. మెదక్ జిల్లాలో కూడా 2 అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. ఇంకొక జిల్లాలో, పాలమూరు జిల్లాలో 2 అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోకపోతే మాకు హక్కులు ఉన్నాయని కోర్టుకు వెళ్తే అండి, అమెరికాలో ఆ బిల్లు పాస్ కాలేదు, కానీ ట్రంప్ వచ్చి అది ఆపేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కుటుంబము అనేది దేవుని యొక్క ఆలోచన భంగము కలగడానికి కొరకు సాతానుడు వేస్తున్నటువంటి ప్రతి పన్నాగములో నుంచి బయటపడాలి అని అంటే దేవుని యొక్క వాక్యమే దానికి మార్గం అని దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పుడు పెళ్లి కూతురుగా సంఘముగా ఎత్తబడుతుంది, సంఘం ఎత్తబడుతుంది. పెళ్లి కుమారుడు వస్తాడంట, పెళ్లి కుమార్తె వధువు సంఘం సిద్ధపడుతుందని అన్నారు కదా. ఎవరితో పోల్చారు పెళ్లి కుమారుడు అంటే? యేసు ప్రభు స్టేటస్ నీకు ఇచ్చాడు. ఇప్పుడు
ఇప్పుడు పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె చర్చ్ స్టేటస్ ఎవరికి ఇచ్చారు? అఖిలాకి ఇచ్చింది. అఖిల, యు ఆర్ ఎ చర్చ్. అట్లా అనుకుందాం, జస్ట్ మన మ్యారేజ్ కొరకు, ఈ మాట కొరకు. క్లింటన్, జాన్ క్లింటన్ యేసు ప్రభు యొక్క పెండ్లి కుమారుడు కొరకు అని అన్నాం కదండి. యేసు ప్రభు చర్చిని ప్రేమించాడా? చర్చిని యేసు ప్రభుని ప్రేమించాడా? చర్చిలో బలహీనతలు ఉంటాయా? యేసు ప్రభులో బలహీనతలు ఉంటాయా? చర్చ అందుకే బలహీనమైన ఘటం అని ఆమెను ప్రేమించండి అన్నాడు. అందరూ యేసు ప్రభు సాదృశ్యంగా పెట్టుకొని ఇదిగో సంఘమును గురించి చెబుతూ, ఆయన స్త్రీకి పురుషుడు శిరస్సు అయి ఉన్నాడు. పురుషునికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు నువ్వు హెడ్గా ఉంచుకోవాలి. జాన్ క్లింటన్, అఖిల, నీవు జాన్ క్లింటన్ను హెడ్గా ఉంచుకోవాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. జాన్ క్లింటన్ ఒక మాట నువ్వే చదువు. ఆ యొక్క మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం అండి. మీ భార్యలను ప్రేమించండి. దట్ ఈస్ కండిషన్, దట్ ఈస్ కమాండ్మెంట్. మెయిన్ బేసిక్ ఏంటనంటే, యాజ్ లాంగ్ యాజ్ యూ లవ్ యువర్ వైఫ్, యువర్ ఫ్యామిలీ లైఫ్ విల్ బి ఫ్లరిష్డ్ 30 folds, 60 folds and 100 folds. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఎప్పుడైతే ప్రేమ కరువైపోతూ ఉంటుందో ఇష్యూస్ పుట్టుకొని వస్తాయి, సమస్యలు పుట్టుకొని వస్తాయి. ఆ ఎఫ్ఎస్సి సంఘానికి అంటాడు, అన్నీ ఉన్నాయి కానీ మొదట నీకున్నటువంటి ప్రేమ నీవు వదిలితివి కనుక ఈ తప్పు నేను నీ మీద మోపవలసి ఉంది. ఇంకొక మాట కూడా ఏముందనంటే, ఆ యొక్క కొలసీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 19వ వచనం, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. నిష్ఠూర పెట్టకుడి అని అంటే హార్ష్గా మాట్లాడకూడదు అండి, డెలికేట్ అంటండి. భార్య దొరికిన వానికి మేలు దొరికననుంది కానీ భర్త దొరికిన దానికి మేలు దొరికనని రాయలేదు. ఎందుకో అందుకే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఒక స్టాటిస్టిక్స్ తీశారంట. పెళ్ళిళ్ళ వాళ్ళందరికీ 10 సంవత్సరాలు అయిన తర్వాత ఒక టెస్ట్ పెట్టారంట, సీక్రెట్ బ్యాలెట్. ఇంకొక అవకాశం ఉండి, ఇంకొక జన్మ అంటూ ఉంటే, జన్మలు లేవులేండి క్రిస్టియానిటీలో, ఇంకొక అవకాశం ఉంటే, డూ యూ వాంట్ టు మ్యారీ ద సేమ్ వైఫ్ అండ్ సేమ్ హస్బెండ్? సీక్రెట్గా రాసి మీరు అది బ్యాలెట్లో వేయండి అని చెప్తే ఓపెన్ చేసి చూస్తే ఒకటి కూడా లేదంటండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజుల్లో, ప్రస్తుత రోజులలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేయలేక, ఎందుకనంటే ఇద్దరు కూడా ఎంప్లాయీస్ అయిపోయారు, ఇద్దరు సాఫ్ట్వేర్స్ అయిపోయారు, ఇద్దరు వాళ్ళ బిజీ లైఫ్లో పడిపోయి వాళ్ళిద్దరు కలుసుకోవటానికి కొరకు సమయం అనేది వెచ్చించడం లేదు. కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. సిటీలో ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, సిటీలో పిల్లలు చదివించాలన్నా డబ్బు ప్రధానమైనటువంటి కారణము కాబట్టి ప్రతిరోజు కూడా వారు ఆ యొక్క ఇన్కమ్ గురించో కెరియర్ గురించో ఆలోచన చేస్తూ వారు స్త్రీ ధర్మము పురుషుని ధర్మము వారు నెరవేర్చలేకపోతున్నారంట. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అని అంటే, ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 5వ వచనం, జాబ్ కంటే టాప్ ప్రయారిటీ వైఫ్. జాబ్ పోతే పోనీ, క్యాన్సర్ అయితే కానీ, ఉంటే ఉండి పోనీ, బట్ దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ వైఫ్. భార్యకు ప్రత్యామ్నాయము లేదు. యేసు ప్రభు అన్నాడు, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవరి వలన అభ్యంతరములు వచ్చునో ఆ వ్యక్తికి శ్రమ. ఇప్పుడున్నటువంటి మన ఇండియాలో కోర్టులో ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఎక్కువగా భార్యాభర్తల మధ్యన వచ్చినటివి. అటుపక్క పేరెంట్స్ ఇటుపక్క పేరెంట్స్, మీ వాళ్ళు మా వాళ్ళు, మీ వాళ్ళు వస్తే చూడలేదు మా వాళ్ళు వస్తే చూడలేదని స్టార్ట్ అయ్యి చిలికి గాలి వాన అయిపోయి లాస్ట్కు నా కొడుకేం తక్కువ నా కూతురుకేం తక్కువ అని చెప్పి లాస్ట్కు మధ్యవర్తులు ఎంటర్ అయ్యారంట.
అందుకే యేసు ప్రభు అన్నాడు, వారు ఏక శరీరులు. తన తల్లిని తన తండ్రిని విడిచి, ఈ మాట అనగానే చూడండి ఎంత సీరియస్గా చూస్తున్నారో తల్లులు తండ్రులు. తల్లిదండ్రులను విడిచి వేరు, తల్లిదండ్రులను గౌరవించడం వేరు, సన్మానం చేయడం. అది కూడా యేసు ప్రభు ఫ్యామిలీ లైఫ్కి చెప్పాడు. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి, నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి అని అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. తల్లిని తండ్రిని దూషించిన వాడు తప్పక మరణశిక్ష పొందును. ఈ రోజులలో మనము వార్తల్లో కూతురు తల్లిని కత్తిపోట్లతో పొడిచి చంపిందని, పెన్షన్ డబ్బుల కొరకు కొడుకు తల్లిదండ్రులను చంపారని వార్తలు ఇప్పుడు తరచుగా ఎక్కువగా వింటూ ఉన్నాం కదండి. దినములు చెడ్డవి. ఈ దుష్ట యుగములో నుంచి, దుష్ట తరములో నుంచి ఫ్యామిలీని కాపాడుకోవడానికి నోవాహు దినములలో ఫ్యామిలీస్ అన్నీ ఇట్లాగే ఉన్నాయి. ఎవరైనా ఉన్నారా అని దేవుడు అలా చూస్తే దేవుడికి ఒక్క ఫ్యామిలీ కనపడింది, నోవా తన యొక్క కుటుంబం. ఆ జనరేషన్ పాడైపోయింది. ఈ జనరేషన్ కూడా అట్లాగే ఉందండి. అలాంటి జనరేషన్లో మనం ఉంటున్నాము కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారం మనం జ్ఞాపకం చేయబడుతున్నది. అందుకే దేవుని వాక్యములు ఏముందనంటే, వారిని సన్మానించండి. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనంలో భార్యను సన్మానించాలి. సన్మాన కార్యక్రమానికి ఏమేం చేస్తారండి? ఒక వెడ్డింగ్ యానివర్సరీ కావచ్చు, బర్త్డే కావచ్చు, ఒక సర్ప్రైజ్ కావచ్చు. అఖిల, నీకు ఒక సర్ప్రైజ్ తీసుకొని వచ్చాను ఆఫీస్ నుంచి వస్తూ నీకు ఇష్టమైన కలరు, నీకు ఇష్టమైన వస్తువు తీసుకొని వచ్చాను అని వెనకాల ఇట్లా పెట్టి ఇలా ఇచ్చింది అనుకోండి, అలా ఇచ్చాడు అనుకోండి జాన్ క్లింటన్, హౌ యూ ఫీల్ మా? నువ్వు అడగకముందే నీ మనసులో ఉన్నది ఇష్టపడి ఆయన తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు నీ లవ్ డబుల్ అవుతుందా లేదా? చక్కటి వివాహ సందేశం అందించినటువంటి దైవజనులు మధుకర్ గారికి హృదయపూర్వక వందనాలు. మరి ఇప్పుడు శ్రేష్టమైనటువంటి సమయానికి వచ్చి ఉంటున్నాం. వివాహం చేసుకోబోతున్నటువంటి పెళ్లి కుమారుణ్ణి, పెళ్లి కుమార్తెను వివాహ ప్రమాణ స్వీకారములు చేయించడానికి మన మధ్యలో రెవరెండ్ జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. దయచేసి వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. కనుక ఈ ప్రమాణాల కొరకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నేను చేసిన అనుభవాలను బట్టి దేవుని దాసుడు చక్కటి వాక్యాలతో మనం హెచ్చరించబడ్డాం. ఇదే కాదు, మన జీవితకాలం అంతా కూడా ప్రభు చేత మనం హెచ్చరిక పొందుచు, భర్త భార్యకును, భార్య భర్తకును ఒకరికి ఒకరు హెచ్చరికలు చేసుకోవడానికి కొరకును ఇది ఇద్దరుగా ఈరోజు ప్రమాణాలు చేస్తుంటున్నారు. సంఘానికి కానీ, ఇరుపక్షముల పెద్దలకు కానీ, వారి ఇరుపక్షముల అబ్బాయి అమ్మాయి ఇరుపక్షముల వారికి ఒక సంఘానికి ఒక చిన్న ప్రకటన, హెచ్చరిక లేక అడుగుట, క్వశ్చన్. అవిజ జాన్ క్లింటన్ గారికి, జువల అఖిల గారికి, వీరిరువురికి వివాహము కాకపోవడం మంచిది అని ఎవరికైనా ఏ విధము చేతనైనా ఆబ్జెక్షన్ ఉన్నట్టయితే వారు ఇప్పుడే సరి అయినటువంటి ఒక సమాధానం చేత తెలియపరచవలనని మనవి చేస్తుంటున్నాను. ఒకవేళ ఎవరికి అభ్యంతరము లేనట్టయితే ఈ వివాహమునకు ముందుకు పోతాము. అభ్యంతరం ఉన్నట్టయితే మీ చేతులెత్తి తగిన సమాధానం చెప్పవచ్చని తెలియపరచబడుతుంటుంది. మంచిది. ఎవరూ చేయి ఎత్తలేదు గనక వీరిరువురికి వివాహం జరిపించటాని కొరకు తల్లిదండ్రులు కూడా, ఎవరైతే గార్డియన్స్ కానీ తల్లిదండ్రులు కూడా ఉన్నట్టయితే కొంచెం అటు పక్కకు వచ్చి నిలబడితే కూడా మంచిదే. చూస్తారు, వారి చేతిని అందించాలి గనక ముందుకొచ్చి నిలబడవచ్చు. మొట్టమొదటిది ప్రేమ కలిగి జీవించ నేర్చుకోవాలా. రెండవది ఎవరు తప్పు చేసినా క్షమించుకోవడం నేర్చుకోవాలి. భర్త భార్య ఎడల, భార్య భర్త ఎడల. మూడవది ఏదైనా అనుకున్నట్టయితే మాటలు బంద్ అయిపోతుంటాయి. ఎప్పుడైతే బంద్ అవుతుందో మూడో వాడు వచ్చి మాట్లాడుతుంటాడు కనుక మాట్లాడుకోవడం ఆపకూడదు.
కోప్పడుకున్నప్పటికీ మాట్లాడుకోవడం ఆపకూడదు. 4వది, వచ్చిన ప్రతిదానిని బట్టి ప్రార్థించుకోవడం నేర్చుకోవడం చాలా మంచిదని ఒక చిన్న హెచ్చరిక చేస్తూ, ఇటు వివాహమునకు తల్లిదండ్రి పక్షంలో ఇద్దరు, మీరు అమ్మాయి తల్లిదండ్రి, మీరు అబ్బాయి తల్లిదండ్రి. ఓకే, అమ్మాయి అఖిల గారిని మీ కోడలుగా చేసుకోవడానికి కొరకు మీరు సంపూర్ణంగా ఇష్టపడ్డారా, లేదా ఎవరైనా భ్రమ పెట్టారా, తొందరపడ్డారా? ఇష్టపడుతున్నాను. సంపూర్ణంగా ఇష్టపడ్డారా? ఇష్టపడుతున్నాను. జాన్ గారికి ఇచ్చి మీ అల్లుడుగా చేసుకోవడానికి కొరకు హృదయపూర్వకంగా ఇష్టపడ్డారా? రైట్. సంఘం ఎవరు కూడా, వచ్చిన బంధువులు ఎవరు కూడా అభ్యంతరము తెలపలేదు, ఇరుపక్షముల తల్లిదండ్రులు కూడా అభ్యంతరము తెలపలేదు. కనుక దైవజనులమైన మేము కూడా దీన్ని ప్రొసీడ్ కావడానికి కొరకు ఎవరి అభ్యంతరం లేదని నమ్ముచుంటున్నాను. థ్యాంక్ యూ బాబు. అఖిల్ గారు, నీవు ఈ స్త్రీని వివాహము చేసుకొనుటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరును బ్రతికి ఉన్నంత కాలము ఇతరులెవ్వరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? చేయుదును. ఏం చేస్తారు? పూర్తి చెప్పేసి. కాపురము చేయుదు, ఈమెతోనే కాపురము చేయుదు, ఈమెతోనే కాపురం చేయుదు. రైట్. అలాగే అఖిల గారు, ఈ జాన్ క్లింటన్ గారిని నువ్వు ప్రేమించి నీ జీవితకాలం అంతా వివాహము చేసుకొనుటకును దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. ఆయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి వీరిద్దరును బ్రతికి ఉన్నంత కాలము ఇతరులెవరిని ఆశింపక ఆయనతోనే కాపురము చేయుదువా? కాపురం చేయదు. ఆయనతోనే కాపురం చేయదు. థ్యాంక్ యూ. వీరిరువురు ఇచ్చినటువంటి ఒక మంచి సాక్ష్యాన్ని బట్టి మీరు ఎదురుగా తిరిగినట్టయితే కనుక క్లింటన్ జాన్ గారు ఇప్పుడు అమ్మాయిని తీసుకొని పోవడానికి కొరకు ఈ సమావేశం జరిగింది. కనుక ఇప్పుడు అమ్మాయిని ఇప్పటిదాకా తల్లిదండ్రుల బాధ్యత, ఇకపై తన జీవితకాలం అంతా కూడా క్లింటన్ బాధ్యతనే. కనుక నీ కుడి హస్తం చాపినట్టయితే మంచి సమయం. ఎవరిని చూడవద్దు, ఇప్పుడు మాత్రమే చూడండి. రైట్. దేవునికి స్తోత్రం. ఈ ఒక మంచి అనుభవాన్ని ఈరోజు పొందుకున్నారు గనక అతి పరిశుద్ధుడవైన మా యేసు నీకు స్తోత్రములు తండ్రి. అఖిలను ఇంతకాలము పెంచి పెద్ద చేసి తన బాధ్యతలను తీసుకొని చదువులు పూర్తి చేసి వివాహ సమయం వచ్చినప్పుడు క్లింటన్ చేతికి అప్పగించారు. ఇక బాధ్యత ఆయనదే. ఇది రాబోవు వాటి ఛాయనే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నదని కొలస్సీ 2:17 ప్రకారంగా మేము కూడా ఈ భూమిలో కొంతకాలం మాత్రమే ఉండి ఆ తర్వాత నీ చేయి పట్టుకొని నువ్వు వచ్చినప్పుడు నీతో పాటు రావాల్సి ఉన్నదాని కొరకు సాదృశ్యముగా ఇక్కడ మాకు కనబడుతున్నది. కనుక ఈ హస్తములను ఎప్పటికీ విడిచిపెట్టకుండానట్లుగా ఇది మొదలుకొని నిరంతరము వీరి ప్రేమతోను ఒకరికొరకు కలిసి ఉండునట్లుగా నీకు అప్పగించి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. జాన్ క్లింటన్ అను నిన్ను నా హృదయపూర్వకముగా ఇష్టపడి ఎవరి బలవంతముగా కాకుండా నేను సంపూర్ణ ఆరోగ్యముగా ఉండి దేవుని యందు భయభక్తి కలిగి సంఘము ఎదుటను తల్లిదండ్రి ఎదుటను తోబుట్టువుల ఎదుటను బంధువర్గం ఎదుటను అబద్ధమాడక నా హృదయపూర్వకముగా చేయుచున్న ప్రమాణమేమనగా కలిమియందు లేమియందు సుఖదుఖములయందు బాధయందు ఆరోగ్యమునందు అన్నిటిని ఓర్చుకొని ఇతరుల వలన వచ్చే అభ్యంతరముల అన్నిటిని ఓర్చుకొని నేను బ్రతుకు కాలం అంతయు వేరెవ్వరిని వల్లక నీకు మాత్రమే భార్యగా ఉండి
క్రీస్తు సంఘమును ప్రేమించిన రీతిగా నిన్ను ప్రేమించి దేవుని ఎదుట మాట తప్పనని ప్రమాణము చేయుచున్నాను. వివాహకు నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి నా హృదయపూర్వకంగా చేయ ప్రమాణమేనగా నేను నమ్మిన దేవుని ఎదుట తల్లిదండ్రుల ఎదుట తోబుట్టువుల ఎదుట బంధువర్గం ఎదుట వివాహంలో వచ్చిన వారి ఎదుట నా హృదయపూర్వకంగా చేయుచున్న ప్రమాణమేనగా ఇది మొదలుకొని నా భార్యగా ఒప్పుకొనుచున్నాను. కలిమియము లేనియము బాధయము కష్టము సుఖము ఆరోగ్యము అనారోగ్యము ఇతరుల వలన వచ్చే అభ్యంతరము వలన నీకు మాత్రమే నమ్మకముగా ఉండి వేరెవరి మొదట నా శరీరంతో నేను కనపరిచి నిన్ను నా భార్యగా చేసుకొచ్చున్నాను. ఫలించి అభివృద్ధి చెందని దీవెనకి మరొకసారి జాన్ క్లింటన్ అఖిల ఈ యొక్క వివాహం ద్వారా వివాహ ప్రమాణాల ద్వారా భార్యాభర్తలుగా చేసిన మీరు రెండవసారి ఆకాశమే భార్యపడుతున్నారు. మీరు వచ్చేటప్పుడు మీరు విశ్వసించినటువంటి వారిని భూమి మీద ఉన్నటువంటి నీతిమంతుల కుటుంబాలు మా ప్రభా మీతో పాటు తీసుకుని అందరాన్ని వాగ్దానం చేశారు. ఆ ఎత్తబడే కుటుంబంలో జాన్ క్లింటన్ అఖిల ఇరువురు వారితో పాటుగా సంతానము కనబడగట్టు మీకు చూపించి దీవించి ఆస్వాదించుకొని సాతాను యొక్క ప్రమాదములన్నిటి నుంచి తప్పించి కాపాడి యోగి చుట్టూ వచ్చినటువంటి ఆయన కలిసి కుటుంబాన్ని కూడా నిరుచితంగా పొందాలి. యేసు ప్రభు పేరు ధరించుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ అమ్మాయి యొక్క ముసుగు తీసేస్తానికి జాన్ క్లింటన్ గారు రెండు చేతులతో ముసుగు పైకేసి అమ్మాయి యొక్క మగము సిద్ధంగా కన్నీటి కనబడినట్టుగా చూపిస్తారు. అందరూ చెప్పండి. మనుజావతారునకు
ఈ యొక్క మ్యారేజ్ లైసెన్స్ కోరుగా సంఘము సమక్షంలో, దేవుని రాష్ట్ర సమక్షంలో, ఇరు కుటుంబాల బంధువర్గము, స్నేహితులు అందరి సమక్షంలో వీరి వివాహం జరిగించి ఈసీఐ చౌదరి కూడా మందిరములో జాన్ క్లింటన్ వారి యొక్క వివాహము ఘనముగా దేవుడు జరిగించారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. మీ పరిశుద్ధ పాదాలు స్తోత్రాలు. గడిచిన కాలం అంతా ఎవరు కాదు, ఎక్కడెక్కడో పుట్టినప్పటికీ మీ అనాథ సంతత్వం బాబు స్వరూపం అలాగే అఖిలను మీ ఏర్పాటుకున్న ఈ ఘనమైన వివాహంలో ఈ పరిశుద్ధ మందిరంలో జరుపుటకు మీరు పుట్టి చూపినందుకు స్తోత్రాలు. మీ నిర్ణయం చెప్పి సమస్తం నిర్మించినందుకు ఈ భార్య పక్కన ప్రకటించిన ఈ ప్రకటన బట్టి ఈ భూమి భార్య పక్కనగా బ్రతుకుతున్న ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను ఈ ఎవరికాల బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము. పరమతండ్రి ఆమేన్. యేసుక్రీస్తు వారి కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యునిమైన దీవెన, సహవాస, నడిపింపు, కాపుదల, భద్రత ఇప్పుడు ఎప్పుడు ప్రభువచ్చు పర్యంతరం సదాకాలము మనందరికీ ప్రత్యేకంగా ఏదనము దేవుని యొక్క ఉన్నతమైన సన్నిధానములో జతపరచబడినటువంటి నూతన వధూవరులను ఆత్మదేవుడు జీవిత కాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే
కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కల మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కల మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యం. యేసయ్యా యేసయ్యా, నీకే నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యం. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యం. యేసయ్యా Yeshua, 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 Yeshua. నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు, దేవా నా జీవితమంతా ఏకమై నడిచెదను. నా ప్రియునితో నన్ను జతపరచి ఉన్నారు,
దేవా నా జీవితమంతా ఏకమై ఉండెదను. నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని నా తల్లి తండ్రిని విడచి నిన్ను హత్తుకొందును. క్రీస్తు యేసు సంగమునకు శిరస్సైయుండులాగున నేను నా భార్యకు శిరస్సుగా ఉండెదను. నా ప్రియ సఖివే నాలో భాగస్వామివై యేసును వెంబడించు సహవాసివై అంతము వరకు నీకు తోడయుండి క్రీస్తుని నీడలో ఫలించెదము. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. శారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే. శారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే. సుందరుడవు నీవు సుందరుడవు, పదివేలలో నీవు శ్రేష్ఠుడవు. సుందరుడవు బహు సుందరుడవు, పదివేలలో అతి శ్రేష్ఠుడవు. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. స్నేహితులు మరచిపోయినా, బంధువులే విడిచిపోయినా, తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే. స్నేహితులు మరచిపోయినా, బంధువులే విడిచిపోయినా, తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే. సహచారివే సహచారివే
ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు, సజీవుడానికి స్తోత్రాలు, వందనాలయ్యా తండ్రి. ఆశించిన రీతిగా, అనుకున్న రీతిగా నీ ప్రణాళికను భూమి మీద మేము నెరవేర్చడానికి మీరు సిద్ధపరిచిన దినము కొరకు స్తోత్రాలు తండ్రి. దేవా నాయన, యవనస్తులను మీరు జతపరిచి నూతనమైన కుటుంబముగా మీరు ఏర్పాటు చేసిన స్తోత్రాలు తండ్రి. సమయంలో మరి రిసెప్షన్ కార్యక్రమంలో నాయన మరి కేక్ కట్ చేస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభు. తండ్రి వచ్చిన బంధుమిత్రాలను నూతనంగా జతపరచబడిన క్లింటన్ మరియు అఖిల గారులను మీరు దీవించండి, ఆస్వాదించండి తండ్రి. ఈ కార్యక్రమంలో నాయన వచ్చిన బంధుమిత్రాలు, రక్త సంబంధికులు, దైవ సేవకులందరూ బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని నిషేధ సమర్పిస్తూ మా ప్రభుని మీ ప్రియకుమారిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన స్తుతించండి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.
అక్షయుడా నా ప్రియ యేసయ్యా నీకే నా అభివందనం.
జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేను. నేను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నేను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడానువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడానువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే
నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, నీవు తప్ప ఎవరు నాకు లేనెలెరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింతునయ్యా, నీవు తప్ప ఎవరు నాకు లేనెలెరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింతునయు. నిత్యము నీ నామమునే స్తుతించెదను, నిత్యము నీ నామమునే స్తుతించెదను. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ప్రతిదినము నీ అనుగ్రహమే, ఈ జీవితం నీదయ్యా, నాదంటూ ఏమీ లేదయ్యా. ఈ పాపి క్షేమముకై ఆ ప్రాణ త్యాగమా, నీ ప్రేమ చాలు నాకు తీరని ఓరుణమా. ఈ పాపి క్షేమముకై
గగనను